నువ్వు చెప్పేది సరే రాఘవ. శాంతిని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? శాంతి అలా అనుకోవటం లేదు ఆనంద్. శాంతి చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. అప్పటి నుంచి తన పిన్ని దగ్గరే నానా అవస్థలు భరిస్తూ పెరిగింది. మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో ఆనందాన్ని, ఆత్మీయతని పొందగలిగింది. ఆ పిల్లలు లేకుండా శాంతి ఉండలేదు ఆనంద్. శాంతి లేకపోతే మీ ఇల్లు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయినా తనకు తానుగా నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే తప్పే ఉంది? ఆలోచించు. శాంతి, శాంతి, చిట్టి, బుజ్జి. బాబు గారు, శాంతమ్మ గారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? అవునండి, చెప్తే వెళ్ళనివ్వరని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళారండి. అది చదివి పిల్లలు కంగారుగా రైల్వే స్టేషన్కి వెళ్ళారండి. రైల్వే స్టేషన్? నేను అన్నయ్య వెళ్ళి ఆంటీ ఎక్కడుందో చూసేస్తాం. రా రఘు. చిట్టి, ఆంటీ అక్కడుంది. నేను వచ్చేసినమ్మా, మనం వెళ్ళి ఆంటీని పిలుచుకొద్దాం. పదా. కనపడతలేదు, ట్రైన్ వచ్చేస్తుందేమో, నన్ను ఎత్తుకోకుండా చూస్తాను. అంటే అంటే నాకు చెప్పకుండా వచ్చేసావు కాదు, నేను మధ్య నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. చిట్టి, నీ వెళ్ళాలమ్మా. ఎలా పట్టు చిట్టి. బుజ్జి, ఆంటీ వెళ్ళిపోతుందంట. ఆంటీ వెళ్ళిపోతుందట. ఆంటీ నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నేను ఏడుస్తా. ఆంటీ నాకు ఏడుపు వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు ఆంటీ. అరే రాము, బుజ్జి, నాన్న వచ్చేసారు. ఆంటీని వెళ్ళొద్దని చెప్పు. చిట్టి, నాన్న ఆంటీని వెళ్ళొద్దన్నారు. నాన్న వెళ్ళొద్దన్నారు. ఇక్కడే ఉండంటే వెళ్దాం. శాంతి, నాకంతా తెలుసు. నీ మనసు కూడా తెలుసు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు. పద, మన ఇంటికి వెళ్దాం. సరాగాలాడాలి, రిధం కలిపి గలాటా చెయ్యాలి మనం కలిసి. పసి వయసులో దడుపు విడిచి నిదుర మరచి మనమంతా ఆట పాటల్లోనా.